వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన దాడికి దిగారు టీడీపీ రౌడీ మూకలు. ఆ విజువల్స్ అన్ని కూడా చూస్తున్నాం. నల్లగొండవారిపల్లెలో జరిగిన ఈ అరాచకాలు దాడులకు సంబంధించి ఈసీ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రశాంతంగా ఎన్నిక జరగాల్సిన చోట ఈ దాడులకి కారణం ఏంటి? ఈసీ కనీసం చర్యలు తీసుకోదా, కనీస అబ్జర్వేషన్ ఉండదా అనేది ఇక్కడ ప్రశ్న. ఇదే అంశాన్ని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులంతా. ఈసీ కార్యాలయం దగ్గర కూర్చున్నారు. ఆ విజువల్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. మాజీ మంత్రి పేర్ని నాని కనిపిస్తున్నారు, దేవినేని అవినాష్ మనకి విజువల్లో కనిపిస్తున్నారు. ఈసీ కార్యాలయానికి చేరుకున్నారు. పులివెందుల నియోజకవర్గం నల్లగొండవారిపల్లెలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ నాయకులపైన దాడిని ఖండిస్తూ ఈసీ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీసీ నేతపై జరిగిన దాడినే, బీసీ నేతపై జరిగిన దాడిపై వెంటనే ఎన్నికల కమిషన్ వెంటనే, తెలుగుదేశం గుండాలపై 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 ఎన్నికల కమిషన్ ఈరోజు బీసీ నేత ఎమ్మెల్సీ రమేష్ పై తెలుగుదేశం గుండాలు చేసినటువంటి దాడిపై ఎన్నికల కమిషన్ వెంటనే, ఎమ్మెల్సీపై తెలుగుదేశం గుండాలు చేసినటువంటి దాడిపై ఎన్నికల కమిషన్ వెంటనే, ఎమ్మెల్సీపై తెలుగుదేశం గుండాలు చేసినటువంటి దాడిపై ఎన్నికల కమిషన్ వెంటనే, నశించాలి పోలీసు రాజ్యం, గుండాల రాజ్యం. పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి జరిగింది, హత్యాయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రస్తుతం ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక బీసీ నాయకుడి పైన దాడి చేశారు, టీడీపీ గూండాలపైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా నినాదాలు ఇస్తున్నారు. లైవ్ లో చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ అశోక్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. చూస్తున్నాం, ఒక అరాచకం సృష్టిస్తున్నారు, ఉద్రిక్త పరిస్థితి సృష్టిస్తున్నారు. కేవలం జడ్పీటీసీ ఉప ఎన్నిక గెలవడానికి ఈ స్థాయిలో ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు, దాడులు చేస్తున్నారు. చూస్తున్నాం మనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా అక్కడ కనిపిస్తున్నారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి? ఎన్నికల కమిషనర్కి ఏం చెప్పారు వీళ్ళంతా? ముందు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు రామకుప్పంలో కావచ్చు, ఇటు పులివెందుల్లో కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వారు ఎవరిని కూడా నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఈరోజు పులివెందుల్లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద కూడా దాడి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అనేక మార్లు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల కమిషనర్ను కలిశారు. ఎన్నికలు చాలా ప్రశాంత వాతావరణంలో జరిపించాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అనేక సార్లు వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు అయితే కూడా తీసుకున్న పరిస్థితి లేదు. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు మరొకమారు ఈరోజు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన పరిస్థితి. అలాగే ఎవరైతే ఉన్నారో ఎన్నికల కమిషన్కి సంబంధించి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన పరిస్థితుల్లో ప్రధానంగా టీడీపీకి సంబంధించి దాడులు ఎవరైతే పాల్పడుతున్నారో వారందరినీ కూడా శిక్షించాలి, వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల కమిషనర్కు గతంలోనే ఏదైతే రామకుప్పానికి సంబంధించి ఎమ్మెల్సీ ఎవరైతే ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు వెళ్లిన సమయంలో
అడ్డుకుని ఆమె నామినేషన్ పత్రాలను చించివేశారో అదే రోజు కూడా ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. అప్పుడే ఒక వినతి పత్రం ఇచ్చారు, ఆన్లైన్లో నామినేషన్లు తీసుకునేందుకు ఒక అవకాశం కల్పించాలి, అదే సమయంలో ఎన్నికలను చాలా ప్రశాంత వాతావరణంలో జరిపించాలని కోరిన పరిస్థితి కనబడుతుంది. కానీ నేటికి కూడా మరొక 2 రోజుల్లో ఎన్నికలకు సంబంధించి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు పులివెందులలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన బీసీ నేత ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై టీడీపీ గుండాలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే మరొకమారి ఈరోజు ఎన్నికల కమిషనర్ను కలిసి ఈ ఘటన మీద ఫిర్యాదు చేయడంతో పాటు ఎన్నికలను చాలా ప్రశాంత వాతావరణంలో జరిపించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన సమయంలోనే ఈరోజు ఎక్కడైతే ఈ ఎన్నికల కమిషనర్ ప్రధాన కార్యాలయం ఉందో ప్రధాన కార్యాలయం వద్ద మొత్తం వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా బైఠాయించారు. మాజీ మంత్రి పేర్ని నానితో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, అలాగే విజయవాడ మేయర్, మిగతా అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రేణులు కూడా ఇక్కడ ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో గతంలోనూ చాలా అరాచకాలు సృష్టించిన పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఏదైతే ఈ బై ఎలక్షన్స్ ఉన్నాయో వీటికి సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి కూడా టీడీపీ పార్టీకి నేతలు కావచ్చు, వారి గుండాలు కావచ్చు రెచ్చిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అటు రామకుప్పంలో ఎంత దౌర్జన్యం చేశారో చాలా స్పష్టంగా చూసాము. గతంలో కూడా ఎన్నికల్లో అనేక ఇదే తరహాలో వ్యవహరించారు. గతంలో జరిగిన ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో కూడా చూస్తే మనం ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరులో ఏ స్థాయిలో వారంతా ఎంత దుర్మార్గానికి వ్యవహరించారో తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో మరొక మారు ఈ రోజు ఈ పులివెందులో జరిగిన ఘటన ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ ఈ దాడికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి, అదే సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో నీలం సాహ్నికి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన సమయంలో ఇక్కడ ఎవరైతే ఈ టీడీపీకి సంబంధించిన వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నికల కమిషనర్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అనేక మార్లు టీడీపీ గోండాల అరాచకాలు కావచ్చు, లేదంటే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని అనేక సార్లు ఇప్పటికే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికలను ప్రశాంతంగా జరిపించాలి, సీసీ కెమెరాల పర్యవేక్షణలు జరిపించాలని అనేక మార్లు వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క ఎన్నికల్లోనూ అలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ఎక్కడ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఎన్నికల కమిషన్ కూడా పూర్తి స్థాయిలో వారికి సహకారం అందించకపోవడంతో మరొక మారు తమ వాదనను వినిపించేందుకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎన్నికల కమిషనర్కు వినతి పత్రం ఇచ్చి ఎన్నికలను చాలా ప్రశాంత వాతావరణంలో జరిపించాలని డిమాండ్ చేయడానికి అయితే వచ్చిన పరిస్థితి కూడా కనబడుతుంది. మొత్తం మాజీ మంత్రి పేర్ని నానితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా ఇక్కడ బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే పులివెందుల్లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి చేసిన టీడీపీ గుండాలు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఈ గతంలో రామకుప్పం ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ దగ్గర నామినేషన్ల పత్రాలు వేయకుండా లాక్కు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎన్నికలను వాయిదా వేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ అన్ని డిమాండ్ల నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి, ఖచ్చితంగా స్పందించి ఎన్నికలను చాలా ప్రశాంత వాతావరణంలో జరిపించాలని వారంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మనకి కనబడుతుంది. అయితే కొంతసేపు ఆందోళన చేసిన తర్వాత మరికొంతసేపట్లోనే చీఫ్ ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో నీలం సాహ్నిని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు అయితే కూడా నాయకులంతా లోనికి వెళ్లే పరిస్థితి కూడా కనబడుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన ఏ స్థానిక సంస్థలు కావచ్చు, లేదంటే స్థానిక సంస్థలకు సంబంధించిన ఉప ఎన్నికల్లో ఏ ఒక్క ఉప ఎన్నికల్లోనూ కూడా ఎన్నిసార్లు ఎన్నికల కమిషనర్కు వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించేందుకు చర్యలు తీసుకోకపోవడంతోనే ఈరోజు ఆందోళన చేపట్టాల్సిన అవసరం అయితే కూడా చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు పులివెందుల్లో ఎవరైతే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద జరిగిన దాడిని మాత్రం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే ఎన్నికలు సంబంధించి ఏ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కావచ్చు, లేదంటే నామినేషన్లు వేసే హక్కు, ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించి ప్రచారం చేసే హక్కు ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. కానీ కేవలం కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా టీడీపీ నేతలు మాత్రం ప్రత్యర్థి పార్టీ వారు ఎవరు కూడా
ఎన్నికల్లో పోటీ చేయకూడదు, వారు ఎవరు నిలబడకూడదు అంటూ కూడా ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచేలాగా వారంతా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే రామకుప్పానికి సంబంధించి ఎంపీటీసీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆమె ఒక దళిత మహిళ, ఆమె నామినేషన్లు వేసేందుకు వెళ్తే అడ్డుకుని ఆమె దగ్గర ఉన్న పత్రాలన్నీ కూడా లాక్కెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎన్నికలను చాలా ప్రశాంత వాతావరణంలో జరిపించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులైతే కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు ఆందోళన తర్వాత ఈ వినతి పత్రం ఇచ్చేందైతే లోపలికి వెళ్లే పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనబడుతుంది.